అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిని ఆనుకుని ఒక చిన్న గ్రామం. అక్కడ చంద్రు అనే ఒక గొర్లకాపరి ఉండేవాడు. చంద్రు దగ్గర ఉన్న ఆస్తి అంతా ఒక్క చిన్న మేకపిల్ల మాత్రమే. దాని పేరు బజ్జీ. చంద్రుకి బజ్జీ అంటే కేవలం ఒక జంతువు కాదు, తన సొంత బిడ్డలాంటిది. తను తినకపోయినా సరే బజ్జికి మాత్రం లేత గడ్డి తినిపించేవాడు. సాయంత్రం అవగానే చంద్రు పిల్ల నగ్రోవి ఊదుతుంటే బజ్జీ హాయిగా తన తలని చంద్రు ఒడిలో పెట్టుకుని నిద్రపోయేది. ఒకరోజు మేతకోసం వెతుకుతూ చంద్రు అడవి లోపలికి చాలా దూరం వెళ్ళాడు. మధ్యాహ్నం ఎండవేడికి ఒక చెట్టు కింద నడుం వాల్చాడు. పాపం నిద్రపట్టేసింది. కాని బజ్జీ మాత్రం పచ్చటి గడ్డిని చూసి ఆశపడింది. మెల్లగా ముందుకు కదిలింది. తెలియకుండానే దారి తప్పింది. అడవి అంతా భయంకరమైన నిశ్శబ్దం. మెల్లగా చీకటి పడుతోంది. బజ్జికి భయం మొదలైంది. వెనక్కి తిరిగేలోపు గాలిలో ఏదో తెలియని వాసన. అది మృత్యువు వాసన. పొదల్లోంచి 2 ఎర్రటి కళ్ళు మెరిశాయి. అదొక ఆకలిగొన్న పులి. దాని కళ్లల్లో ఆకలి మండుతోంది. బజ్జికి అర్థమైంది, ఇక తన పని అయిపోయిందని. పులి గాండ్రిస్తూ అడుగు ముందుకు వేసింది. భయంతో బజ్జి గొంతు పెగలలేదు. కాని దాని మనసులో మాత్రం చంద్రు రూపమే మెదిలింది. చంద్రు, నువ్వు ఎక్కడున్నావ్ అని మూగగా రోదించింది. పులి ఒక్క ఉదుటున గాల్లోకి ఎగిరి పంజా విసరబోయింది. సరిగ్గా అదే సమయానికి ఠప్పున ఒక రాయి వచ్చి పులికంటి పక్కన బలంగా తాకింది. పులి కోపంతో వెనక్కి చూసింది. అక్కడ చంద్రు. చేతిలో కత్తిలేదు, డాలు లేదు, కేవలం ఒక మండుతున్న కట్టె తప్ప. సాధారణంగా మనిషిని చూస్తే పులిమీద పడుతుంది. కాని ఆ క్షణం చంద్రు కళ్లల్లో భయం లేదు, ఒక రకమైన తెగింపుంది. చంద్రు గట్టిగా అరుస్తూ ఆ మండుతున్న నిప్పుల కర్రతో పులివైపు పరుగెత్తాడు. ఆ నిప్పు సెగకి, చంద్రు చేసిన ఆకస్మిక దాడికి పులి ఒక్క క్షణం తడబడింది. అడవిలో ఒక మనిషి ఇంత ధైర్యంగా తన మీదకు రావడం అది ఎప్పుడూ చూడలేదు. ఆ ఒక్క క్షణం చాలు. చంద్రుబజ్జిని చంకన ఎత్తుకుని మండుతున్న కర్రని గాల్లో తిప్పుతూ వెనక్కి తగ్గాడు. పులి ఆ నిప్పుకి భయపడి మెల్లగా చీకటిలోకి జారుకుంది. ఆ రోజు చంద్రు తన ప్రాణాన్ని పణంగా పెట్టి బజ్జిని కాపాడుకున్నాడు. ఇంటికి వచ్చాక కూడా బజ్జి చంద్రుని వదలలేదు. అప్పుడు అర్థమైంది అడవికి, ప్రేమ అంటే కేవలం మాటలు కాదు, అవసరమైనప్పుడు ప్రాణాలకు తెగించి పోరాడటం అని. నిజమే, స్వచ్ఛమైన ప్రేమకి భయం తెలియదు. మనం ప్రాణంగా ప్రేమించేవారికోసం ఎంతటి ప్రమాదాన్నైనా ఎదుర్కోగల శక్తి మనకు తెలియకుండానే మనలో వచ్చేస్తుంది. మరొక అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇలాంటి వీడియోస్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.